హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫోన్పేకి సంబంధించి ఫోన్పేలో మనకు ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది కదా. మనం కొంతమందికి అమౌంట్ పంపించుంటాం, కొంతమంది నుంచి అమౌంట్ మనకు వచ్చి ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఏదైతే ఉందో ఇక్కడ మనకు చూస్తాము. హోమ్ పేజ్లో హిస్టరీ అని పైన క్లిక్ చేస్తే మనకు ఎవరెవరికి అమౌంట్ పంపించినాము, ఎవరెవరి నుంచి అమౌంట్ వచ్చింది ఇది ఉంటుంది కదా. ఆ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి అనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ ఫోన్పేలో ఉండే ట్రాన్సాక్షన్ హిస్టరీని మనం డిలీట్ చేయొచ్చా, డిలీట్ చేయలేమా, ఒకవేళ డిలీట్ చేయాల్సి వస్తే ఎలా డిలీట్ చేయాలి, ఒకవేళ మనం డిలీట్ చేయలేకపోతే ఎటువంటి కారణాల వల్ల మనం డిలీట్ చేయలేము అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫోన్పేకి సంబంధించి ట్రాన్సాక్షన్ హిస్టరీని చూసి దాన్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఫోన్పేకి సంబంధించి హోమ్ పేజ్కి అయితే రావాల్సి ఉంటుంది. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి హోమ్ పేజ్ ఇక్కడ హిస్టరీ అని చూపిస్తుంది కదా, హిస్టరీ పైన క్లిక్ చేయాలి. హిస్టరీ పైన క్లిక్ చేస్తే మనకు హిస్టరీ ఓపెన్ అవుతుంది. హిస్టరీకి వచ్చిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనం ఎప్పుడు నుంచి ఎప్పుడు ఎవరికి పంపించినాము, ఎంత అమౌంట్ పంపించినాము, తర్వాత ఎవరి నుంచి రిసీవ్ చేసుకున్నాము, ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము, డేట్తో సహా ఇట్లా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు ఈ స్టేట్మెంట్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ స్టేట్మెంట్ పైన క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. అంటే మనకు మంత్లీ స్టేట్మెంట్ కావాలన్నా, ఇయర్లీ స్టేట్మెంట్ కావాలన్నా, ఎప్పుడు స్టేట్మెంట్స్ అనేది ఇక్కడ మనం ఫిల్టర్ అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు. లేదా ఇక్కడ సర్చ్ బై నేమ్, మీరు ఎవరెవరికి ఎంత పంపించాలని హిస్టరీ అయితే చూసుకోవచ్చు. సో ఈ హిస్టరీ మనం ఎవరికి పంపించాము అనేది వేరే వాళ్ళకి తెలియకూడదు కదా. వేరే వాళ్ళకి తెలియకుండా ఉండాలి అంటే మనం ఈ హిస్టరీని డిలీట్ చేయాలని మ్యాక్సిమం చాలామంది అనుకుంటుంటారు. సో దీన్ని మనం డిలీట్ చేయొచ్చా, డిలీట్ చేయలేమా అనే దానికి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాము. సో ఇదే పేజ్లో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా. ఈ క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అవుతుంది. మీరు క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ హెల్ప్ అని మనకి ఇలా చూపిస్తుంది. వ్యూ టికెట్స్ అనేసి, చేంజ్ లాంగ్వేజెస్ అని ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో మనకి ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి హెల్ప్, ఫోన్పే తరఫు నుంచి హెల్ప్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి పేమెంట్ ఇష్యూస్ అనేసి, ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ అనేసి, మనీ ట్రాన్స్ఫర్ గురించి మనకి ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ హిస్టరీ గురించి చూసుకోవాలంటే ఇక్కడ ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీరు ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా డిఫరెంట్ స్టెప్స్ అయితే చూపిస్తుంది. మై ఫోన్పే ప్రొఫైల్ అని, పేమెంట్ మెథడ్స్ అనేసి, మేనేజ్మెంట్, సెట్టింగ్స్ అండ్ ప్రిఫరెన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా మై ఫోన్పే ప్రొఫైల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మై ఫోన్పే ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే ఆర్ మార్క్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పర్సనల్ డీటెయిల్సా, ఫోన్పే అకౌంట్ డీటెయిల్సా, తర్వాత సేవ్డ్ అడ్రస్, కేవైసీ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ మై ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మై ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. చేంజింగ్ ఆర్ డిలీటింగ్ డీటెయిల్స్, తర్వాత డియాక్టివేటింగ్ ఫోన్పే అకౌంట్, బ్లాకింగ్ ఆర్ అన్బ్లాకింగ్ మై అకౌంట్ అనేసి ఇట్లా డిఫరెంట్ వస్తాయి. సో ఇక్కడ చూడండి మనకి డిలీటింగ్ డీటెయిల్స్, మనం ఫోన్పే ట్రాన్సాక్షన్ డిలీట్ చేయాలి కాబట్టి ఇక్కడ డిలీటింగ్ డీటెయిల్స్, చేంజింగ్ ఆర్ డిలీటింగ్ డీటెయిల్స్ ఉంది కదా, దీనిపైన ఆరో మార్క్ పైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి చేంజింగ్ ఆర్ డిలీటింగ్ డీటెయిల్స్ అనేసి మనకి ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ కెన్ ఐ చేంజ్ మై ఫోన్పే మొబైల్ నెంబర్ అనేసి అడుగుతుంది. లేదంటే ఇక్కడ హౌ డు ఐ అన్లింక్ మై బ్యాంక్ అకౌంట్ ఆన్ ఫోన్పే, తర్వాత ఇలా డిఫరెంట్ క్వెరీస్, డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. మనకి ఏం కావాలి ఇక్కడ, కెన్ ఐ డిలీట్ ఆల్ మై పేమెంట్ డీటెయిల్స్ ఆన్ ఫోన్పే. సో ఇక్కడ చూడండి మనకి మన యొక్క ఫోన్పే డీటెయిల్స్, మన పేమెంట్ డీటెయిల్స్, ఫోన్పేలో ఉండే పేమెంట్ డీటెయిల్స్ని మనం డిలీట్ చేయొచ్చా, డిలీట్ చేయలేమా అని అడుగుతుంది అనే క్వశ్చన్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ఆరో మార్క్ పైన క్లిక్ చేయండి. కెన్ ఐ డిలీట్ ఆల్ మై పేమెంట్ డీటెయిల్స్ ఆన్ ఫోన్పే అనే దానికి సంబంధించి మనకు ఒక క్వశ్చన్ ఇక్కడ ఫోన్పే తరఫు నుంచి అనమాట ఆన్సర్ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఎనీ పేమెంట్ యాప్ నుంచి మనము ఈ పేమెంట్ డీటెయిల్స్ అనేది డిలీట్ చేయలేము. ఎనీ పేమెంట్, ఇక్కడ ఫోన్పేనే కాదు, గూగుల్ పే కావచ్చు, ఇంకేదైనా పేమెంట్ యాప్ కావచ్చు, ఎనీ పేమెంట్ యాప్ నుంచి మనము ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము మన యొక్క పేమెంట్ డీటెయిల్స్ అనేది డిలీట్ చేయలేమనేసి ఇక్కడ ఫైనల్గా చెప్పడం జరిగింది. సో మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ ఆన్ ఫోన్పే ఆర్ హైలీ సెక్యూర్డ్ అండ్ నాట్ షేర్డ్ విత్ ఎనీ థర్డ్ పార్టీ అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మీరు చాలామంది అనుకుంటారు, లేదా కొన్ని వీడియోస్లో వస్తుంటుంది, మనం ట్రాన్సాక్షన్ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి, ట్రాన్సాక్షన్ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి అనే దానికి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. సో ఒకసారి ఫైనల్గా ఇక్కడ చూడండి మనకి ఫోన్పే తరఫు నుంచి వచ్చిన ఆన్సర్ అనమాట. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీరు పేమెంట్ డీటెయిల్స్ అనేది ఎప్పటికీ డిలీట్ చేయలేరు. సో మీరు డిలీట్ చేయాలనే ఆలోచన ఉంటే మరి మీరు వేరే వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ అయితే చేసుకోవద్దండి. ఎందుకంటే మనము కంప్లీట్గా అయితే ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీని అయితే డిలీట్ చేయలేమనేసి ఇక్కడ ఫైనల్గా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫోన్పేకి సంబంధించి ఫోన్పే యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీని మనం ఎలా డిలీట్ చేయాలి, డిలీట్ చేయొచ్చా లేదా డిలీట్ చేయకపోతే ఏ కారణం వల్ల మనం డిలీట్ చేయలేకపోతున్నాం అనే దానికి సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి.
ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.